కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దాదాపు సిద్ధమైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలోనే పార్టీ వీడేందుకు సిద్ధమై సీఎంతో హామీతో విరమించుకున్న కోనప్ప తాజాగా నియోజకవర్గంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరంటూ విమర్శలు గుప్పించారు. తాను అడిగిన అభివృద్ధి పనులను చేయిస్తామని సీఎం హామీ ఇచ్చినా ఆ పనులు ఇప్పటివరకు ముందుకు సాగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఏ పార్టీతో అవసరం లేదని అన్నారు. తెల్ల జెండా తీసుకుని ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. గతంలోనే నేను ప్రకటన చేసిన అభిప్రాయాన్ని నాకు ఏ పార్టీ టికెట్ అవసరం లేదు, వాళ్ళకి అవసరమైతే నాకు తెలిసి మాట్లాడుతుంది నా టికెట్ అప్పుడు చూద్దాం. అది కూడా మీ ఆలోచన ప్రకారం మీరు ఏం చెప్తే అది చేస్తాం. నేను మీరు చెప్పదని ఏం చెయ్యాలి. కాంగ్రెస్ పార్టీకి మనం గతంలోనే చెప్పాం, మీ పార్టీ అవసరం లేదు, మేము ఇండిపెండెంట్ అవుతామని చెప్పాం. అదే ఒకటి కొనసాగిద్దాం. మన బాట తెల్ల జెండా, దాని ముందుకు పోదామని చెప్పి మరొకసారి అందరికి తెలియజేస్తూ ఎవరికి భయపడలేదు. మేము అడిగేది కేవలం 4 పనులు. ఈ 4 పనులు మేము చేస్తే ఆ ప్రజలకు మేలు అవుతుందని చెప్పి మేము మాట్లాడాం, చేస్తామని చెప్పి. కానీ ఆ హామీ నెరవేరలేదు. అయినా కూడా మనం మౌనంగా కూర్చున్నాం. మనం ఎవరిని ఏమనలేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. అటు చూస్తే ప్రజలకు సంతోషం లేదు, రైతులకు సంతోషం లేదు, మహిళలకు సంతోషం లేదు. మహిళల కొంచెం సంతోషం బస్ రైట్. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దాదాపు సిద్ధమైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలోనే పార్టీ వీడేందుకు సిద్ధమై సీఎంతో హామీతో విరమించుకున్న కోనప్ప తాజాగా నియోజకవర్గంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మీరు అన్నట్టుగా పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టుగానే తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో ఉండేది లేదనే మెసేజ్ ని తన కార్యకర్తలు అనుచరులకు నిర్ణయించారు. గత 2-3 రోజులుగా ఆయన వరుసగా తన కార్యకర్తలు అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నిన్న కూడా సింధర్మానపల్లి మండల కేంద్రాల్లో 3 మండలాలకు సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక రకంగా బల ప్రదర్శన చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అవతల వర్గ నాయకులకు తన బలాన్ని చూపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాంతో పాటుగా నిన్న మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆయన వీడుతున్నారా అనేటువంటి ప్రశ్నలకు సమాధానంగానే మారాయని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అసలు సిర్పూర్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. కేవలం బీఆర్ఎస్ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందనేటువంటి విషయాన్ని ఆయన నిన్న ప్రస్తావిస్తూ వచ్చారు. సో ఆయన పార్టీ ఉండకుండా వెళ్ళిపోతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్ గా చెప్తున్నారని చెప్పొచ్చు. గత నెల రోజుల కింద కూడా ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. కానీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత మళ్ళీ మౌనం వహించారు. అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పూర్తిగా వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు ఏ వర్గానికి వర్గం వారు పనులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి మంత్రులు రావాలన్నా కూడా కొంత వెనుక ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ స్థాయిలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు నడుస్తూ ఉన్నాయి. సో ఈ కోనేరు కోనప్ప అందులో ఉండలేక ఇమడలేకపోతారనేటువంటి విషయం మాత్రం పూర్తిగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.